Hi friends, welcome to Study with Hanshik. Please subscribe this channel. Groups Pratyekam. History. First question. భారతదేశంలో బ్రిటిష్ సామ్రాజ్యానికి పునాది వేయడానికి కారకుడు. A. రాబర్ట్ క్లైవ్, B. వాట్సన్, C. వారన్ హేస్టింగ్, D. పైవేవి కావు. ఆన్సర్ A. రాబర్ట్ క్లైవ్. ఇండియాకి మొదటి గవర్నర్ జనరల్. ఏ. విలియం బెంటింగ్, బి. వారన్ హేస్టింగ్స్, సి. లార్డ్ డల్హౌసీ, డి. లార్డ్ కానింగ్. ఆన్సర్ ఏ. విలియం బెంటింగ్. బెంగాల్ మొదటి గవర్నర్ జనరల్. ఏ. రాబర్ట్ క్లైవ్, బి. వారన్ హేస్టింగ్, సి. మింటో, డి. డఫ్రిన్. ఆన్సర్ బి. వారన్ హేస్టింగ్స్. వైస్రాయి అంటే చక్రవర్తి వ్యక్తిగత. ఏ. ప్రతినిధి, బి. సహాయకుడు, సి. పాలకుడు, డి. సేవకుడు. ఆన్సర్ ఏ. ప్రతినిధి. మూడవ మైసూరు యుద్ధాన్ని సల్పిన బ్రిటిష్ గవర్నర్ జనరల్. ఏ. వారన్ హేస్టింగ్స్, బి. కార్న్వాలిస్, సి. వెల్లెస్లీ, డి. హేస్టింగ్స్. ఆన్సర్ బి. కార్న్వాలిస్. క్రింది వారిలో ఎవరు దివాన్ అదాలత్లో కేసులలో తీర్పునివ్వడానికి న్యాయశాస్త్రం వారిని నియమించారు. ఏ. వారన్ హేస్టింగ్స్, బి. కార్న్వాలిస్, సి. వెల్లెస్లీ, డి. డల్హౌసీ. ఆన్సర్ బి. కార్న్వాలిస్. క్రింది వారిలో ఎవరు మైసూర్ను ఒడియార్లకు తిరిగి అప్పచెప్పారు. ఏ. వెల్లెస్లీ, బి. కర్జన్, సి. కానిక్, డి. లిట్టన్. ఆన్సర్ ఏ. వెల్లెస్లీ. టిప్పు సుల్తాన్ అంతిమ ఓటమి వీరి వలన కలిగింది. ఏ. వెల్లెస్లీ ప్రభువు, బి. కార్న్వాలిస్ ప్రభువు, సి. సర్జాన్ షోర్, డి. డల్హౌసీ ప్రభువు. ఆన్సర్ ఏ. వెల్లెస్లీ ప్రభువు. బ్రిటిష్ వారి సర్వసమున్నతత్వము భారతదేశంలో స్థాపించడానికి వెల్లెస్లీ అనుసరించిన విధానము ఈ క్రింది వానిలో ఏది? ఏ. రాజ్య సంక్రమణ సిద్ధాంతం, బి. సైన్య సహకార పద్ధతి, సి. మధ్యవర్తిత్వం, డి. శాశ్వత భూమి శిస్తు విధానం. ఆన్సర్ బి. సైన్య సహకార పద్ధతి. కింది వారిలో ఎవరు సాదర్ దివాన్ అదాలత్లోని దావాలను పరిష్కరించడానికి న్యాయశాస్త్రంతో పరిచయం ఉన్న వ్యక్తులను నియమించారు? ఏ. వారన్ హేస్టింగ్, బి. కార్న్వాలిస్, సి. వెల్లెస్లీ, డి. డల్హౌసీ. ఆన్సర్ బి. కార్న్వాలిస్. మూడవ మైసూర్ యుద్ధము 1790 నుండి 92 ఇతడు గవర్నర్ జనరల్గా ఉన్నప్పుడు జరిగింది. ఏ. వారన్ హేస్టింగ్, బి. లార్డ్ కార్న్వాలిస్, సి. సర్జాన్ షోర్, డి. వెల్లెస్లీ. ఆన్సర్ బి. లార్డ్ కార్న్వాలిస్. కింది వారిలో వారన్ హేస్టింగ్స్ కాలంలో గవర్నర్ జనరల్ యొక్క కౌన్సిల్లో సభ్యుడు కానివాడు ఎవరు? ఏ. క్లావరింగ్, బి. మాన్వచ్, సి. ఫిలిప్ ఫాన్సిప్స్, డి. విలియం జోన్స్. ఆన్సర్ డి. విలియం జోన్స్. దేని స్థాపనతో నరేంద్ర దేవ్ మరియు మీను మసానీలకు సంబంధం ఉంది? ఏ. లేబర్ స్వరాజ్ పార్టీ, బి. రాడికల్ డెమోక్రటిక్ పార్టీ, సి. ఫార్వర్డ్ బ్లాక్, డి. కాంగ్రెస్ సోషలిస్ట్ పార్టీ.
ఆన్సర్ డి కాంగ్రెస్ సోషలిస్ట్ పార్టీ. స్వరాజ్య పార్టీ ప్రధాన కార్యమేది? స్వరాజ్య పార్టీ ప్రధాన కార్యక్రమం ఏది? ఏ కౌన్సిల్ ప్రదేశం, బి రాజ్యాంగ వ్యతిరేకత, సి గ్రామీణ పునర్నిర్మాణం కార్యక్రమం, డి పైవేవి కావు. ఆన్సర్ ఏ కౌన్సిల్ ప్రవేశం. సౌత్ ఇండియన్ లిబరల్ ఫెడరేషన్ తర్వాత ఏ పేరుతో పిలువబడింది? ఏ సోషల్ పార్టీ, బి డిఎంకే పార్టీ, సి జస్టిస్ పార్టీ, డి ద్రావిడన్ పార్టీ. ఆన్సర్ సి జస్టిస్ పార్టీ. 1942లో షెడ్యూల్డ్ కాస్ట్ ఫెడరేషన్ను స్థాపించినది? ఏ టిఎం నాయర్, బి ఈవి రామస్వామి నాయకర్, సి అంబేద్కర్, డి జ్యోతిబా పూలే. ఆన్సర్ సి అంబేద్కర్. 1926లో ఇండిపెండెంట్ కాంగ్రెస్ పార్టీని స్థాపించినది ఎవరు? ఏ సయ్యద్ అహ్మద్ ఖాన్, బి కేకే మిత్రా, సి మదన్ మోహన్ మాలవీయ, డి ఆర్ఎస్పి సాహు. ఆన్సర్ బి కేకే మిత్రా. కాంగ్రెస్ సోషలిస్ట్ పార్టీ ఏర్పాటైన సంవత్సరం? ఏ 1930, బి 1932, సి 1934, డి 1936. ఆన్సర్ సి 1934. ఇండియాలో కమ్యూనిస్ట్ పార్టీ స్థాపించబడిన సంవత్సరం? ఏ 1926, బి 1929, సి 1932, డి 1934. ఆన్సర్ ఏ 1926 సంవత్సరం. కాంగ్రెస్ ఖిలాఫత్ స్వరాజ్ పార్టీని ఎవరు స్థాపించారు? ఏ తిలక్ మరియు గోఖలే, బి గోఖలే మరియు దాదాబాయి నౌరోజీ, సి చిత్తరంజన్ దాస్ మరియు మోతీలాల్ నెహ్రూ, డి లాలా లజపతి రాయ్ మరియు బిపిన్ చంద్రపాల్. ఆన్సర్ సి చిత్తరంజన్ దాస్ మరియు మోతీలాల్ నెహ్రూ. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.